మతిలేని మాటలు మాట్లాడే కేటీఆర్ గారు కొంచెం మీరు గ్రామాలకు రండి. ఏ విధంగా ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ముందుకెళ్లే విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకెళ్తూ తెలుసుకోండి. మీరు వచ్చి ఏసీల్లో కూర్చొని మంచిగా కాళ్ళ మీద కాలేజీ కూర్చొని మీరు ఇట్లాంటి చిల్లర మళ్ళీ మనం మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. ప్రతిసారి ఏదైనా పథకం ప్రారంభిస్తే చూసి ఎవరు లేని ఎవరున్నారని తెలంగాణ రాష్ట్రంలో ఆ కేటీఆర్, ఆ హరీష్ రావు మాత్రమే. గతంలో కూడా చూడొచ్చు, మీరిద్దరే మంత్రులుగా ఉండి వారి కింద పనిచేసిన 10 మంది మంత్రులను కూడా వారి అధికారం లేకుండా చేసింది ఈ ఇద్దరు దుర్మార్గులే, హరీష్ రావు, కేటీఆర్. ఆయన కింద గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసింది ఏ మంత్రుల దగ్గర అధికారం లేకుండే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రివర్గం యొక్క పనితీరు చూసి ఓర్వలేక కడుపులో మంటని బయటపెడుతున్నటువంటి కేటీఆర్ గారు మీ మతిలేని మాటలు, మీ శృతిలేని మాటలు, మీ అజ్ఞానపు మాటలు, మీ కాలరాని కాలపు మాటలు మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మీరు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉండండి, మీరు ఫేస్బుక్లో ఉండండి, మీరు ట్విట్టర్లో ఉండండి, మీకు అక్కడనే ఫలితం కండి. మీరు ఇక రాజకీయానికి పనికిరాని వస్తువుగా తయారవుతున్న కేటీఆర్ గారు మీకు పొంచి ఉన్న ప్రమాదం హరీష్ రావుతోనే. మీకు ప్రమాదం పొంచి ఉంది హరీష్ రావుతోని. మీరు ఆయన మంచిగా చూసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పల్లెత్తు మాట మాట్లాడినా, ఇంకేమన్నా విమర్శించినా కేటీఆర్ గారు మేము కూడా మా మాటలు అదుపు తప్పుతాము, మేము మాట్లాడే భాషను మీరు తట్టుకోలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మతిలేని శృతిలేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ గారు మరి ఇంకొకసారి సీఎం గారి పైన నోరు జారిన మేము మా భాషని వాడవలసి వస్తుంది. ఆ భాషను వాడితే మీ చెవుల నుంచి రక్తాలు కారుతాయి. మేము కూడా మాకు తెలిసిన భాషని వాడితే మీ చెవుల నుంచి రక్తాలు కారుతాయి. కాబట్టి మీలాంటి మతిలేని శృతిలేని ఎమ్మెల్యేలు ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిర్రు, మీ అహంకారాన్ని పాతరేసిర్రు. మీలాంటి దుర్మార్గ పాలన ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని 10 కిలోమీటర్ల లోతుకి బొందబెట్టిర్రు. అది మర్చిపోతున్నారా? అహంకారానికి ఐడి కార్డు, ఆధార్ కార్డు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో అది కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. అహంకారానికి ఐడి కార్డుగా, ఆధార్ కార్డుగా కల్వకుంట్ల కుటుంబం ఉంది. మీ అహంకారం తగ్గించుకోండి. ఎట్లా విడ్డూరం ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణంలో పాల్గొనలేరు. మీరు ఇక తెలంగాణ పౌరులుగా అనర్హులు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చూసినటువంటి కులగణంలో పాల్గొనని ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులుగా ఉండకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న కట్ట హిందువులు. మీలాగా కేవలం ఎన్నికలకు వచ్చే ఎలక్షన్ సెంట్ మాస్టర్ కాదు కాంగ్రెస్ పార్టీ హిందువులు. బీజేపీ కేవలం ఎన్నికలకు మాత్రమే హిందుత్వాన్ని, హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బీజేపీకి హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కేవలం ఓట్ల కోసమే హిందువుకి, హిందుత్వానికి, హిందూ యొక్క మధ్యలో విభేదాలకు ఎప్పుడైనా కూడా చర్చ చేసుకొచ్చి దాన్ని కొట్లాడగా మార్చి ఎట్లా ఓటు తీసుకోవాలో బీజేపీ యూనివర్సిటీకి చాలా బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీల బీజేపీ కన్నా ఉన్నటువంటి మెరుగైన హిందువులు, హిందుత్వం యొక్క బాధలు పొందే హిందువులు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూడవచ్చు, మేము పొద్దున్న పూజ వచ్చాము, చెప్పిరా బీజేపీ నాయకులు పూజ చేయాలని చెప్పి. అరే మా హిందుత్వం మా అమ్మ నేర్పింది, మా నాయన నేర్పిండు, మా సమాజం నేర్పింది, మా కుటుంబం నేర్పింది మాకు, మేము ఎట్లుండాలి ఎట్లా ఉండాలని చెప్పి. మీలాగా అవసరం ఉన్నప్పుడు కాషాయం వేసుకొని, అవసరం లేనప్పుడు కాషాయం పక్క పెట్టే వ్యవస్థ మాకు కాదు. బీజేపీకి హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళు కేవలం ఓట్ల కోసం మాట్లాడే చరిత్రహీనులు మాత్రమే. ఇక రాజకీయం గురించి చెప్ప అవసరం లేదు. ఓ చిన్న వీడియో మీకు ఇమ్మడవచ్చు. ఒక చిన్న ఇల్లు కట్టి ఒక యజమాని మా ఇంటికాడ ఒకటి మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళతోనే ఫోన్లో మాట్లాడేసి అరే మా ఇల్లు గులగొట్టి అని చెప్పిండు. ఇదే రాజాసింగ్. అది కూడా ఎక్కడ గోషమే సంబంధించి ఒక యజమాని దగ్గరనే. ఈ రాజాసింగ్ మాట్లాడుతుంది ఇందులో కోసం. ఇక ఇందులో నువ్వు ఇబ్బంది పెట్టినా నాయన అంటే కూడా కేవలం ఈ బీజేపీ నాయకులు మాత్రమే. బీజేపీ నాయకులు బ్లాక్ మెయిలర్సు. హిందుత్వం పైన ఎప్పుడు హిందువులను రెచ్చగొట్టి ఓట్లు వేసుకొని ఆ తర్వాత వాళ్ళని ఒక టిష్యూ పేపర్ లాగా పక్కన పెట్టే వ్యవస్థ, ఒక సంస్కృతి, ఒక చరిత్ర ఉన్నారంటే అది బీజేపీ నాయకులు మాత్రమే. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటే తాళ్ళలో ఉన్నటువంటి రెండు చెట్లు మొక్కలు. వీళ్ళ సంస్కృతి ఒకటే. తెలంగాణ వాదం పేరు మీద, తెలంగాణ పదం పేరు మీద, తెలంగాణ యుద్ధం పేరు మీద టీఆర్ఎస్ పార్టీ అప్పుడు దోచుకున్నది. ఇప్పుడు బీజేపీ హిందుత్వం పేర, హిందుత్వ వ్యవస్థ పైన, అదేవిధంగా హిందూ కత్రేమే అని చెప్పి ఓటు అడిగే వ్యవస్థ వీళ్ళది. బీజేపీ రాష్ట్రాలలో ఉన్నప్పుడు ఎట్లా కత్రా ఉంటుంది? మీలాంటి చరిత్రహీనులు ఉండడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీకి లేదు.